లోకంలోకి వశిష్ఠుడి శిష్యుడిగా ఉండేటటువంటి రామచంద్రుడికి కూడా నేర్పవలసినటువంటి అతి అవసరమైన విద్యని ఇవ్వడానికి గురువు కాదగినంత స్థాయికి వెళ్ళాడండి విశ్వామిత్రుడు. కామానికి బానిస, క్రోధానికి బానిస, అహంకారానికి బానిస, జలసీస్కి, ఫ్యాన్సీస్కి బానిస అయిపోయినటువంటి వ్యక్తి ఈవేళ అలాంటి వాటన్నిటినీ కూడా అణిచి, వాటన్నిటినీ కూడా సాధించి, వాటికి లొంగనంత పైకి ఇప్పుడు ఈవేళ అతను ఎలివేట్ అయ్యాడు. ఆ ఎలివేషన్ ఎంత చేసిందంటే వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడైనటువంటి రామచంద్రుణ్ణి కూడా విశ్వామిత్రుడికి శిష్యుడయ్యేటట్టుగా చేసిందండి. ఆ ఎవరో చేయలే, వశిష్ఠుడే పిలిచి, ఏ దశరథ, రాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపించు. నేను చెప్తున్నాను కదా, పంపించు, పర్వాలేదు. మనకి రామాయణం కథ విన్నాం చిన్నప్పుడు. రాముడికి 12 ఏళ్ళు దాటాయి, 13వ ఏడాది వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు మన రాముడికి ఎట్లా అని దశరథుడు ఆలోచిస్తుంటే విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. విశ్వామిత్రుడు రాగానే ఆనందం వేసింది దశరథ చక్రవర్తికి. ఎందుకంటే విశ్వామిత్రుడు ఇప్పుడు సామాన్యుడు కాడు, సిద్ధుడు, అన్ని రకాలుగా కూడా సిద్ధి పొందినటువంటి మహనీయుడు. ఇంత గొప్పవాడు తన రాజ్యానికి వచ్చాడంటే ఆయనకి ఆనందంతో ఒక్కసారి పొంగిపోయి ఆయన స్వాగతం చెప్పి, నువ్వు ఏం కావాలంటే అది నిస్సంకోచంగా అడగవా. దశరథ చక్రవర్తి, నాకు కావాల్సింది ఒకటే, ఆ రాముణ్ణి నాతో పంపించు. ఎక్కడికి? అడవిలోకి. ఎందుకు అంటే రాక్షసుల్ని అణచడానికి. ఎవరు వాళ్ళు? మారీచుడు, సుబాహుడు అంట. అమ్మో, వాళ్ళ పేరు వినగానే దశరథుడికి దడ పుట్టుకొచ్చింది. ఇక్కడ మారీచుడు, సుబాహుడు అనేవాడు సామాన్యులు కారోయ్, చాలా శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళతోటి పోరాటానికి ఈ పిల్లాండి 12 ఏళ్ళు ఇంకా గట్టిగా, ఇప్పుడిప్పుడే కదా నిండుతున్నాయి. 12 ఏళ్ళ పిల్లాన్ని రాక్షసుల మీద యుద్ధానికి పంపిస్తారండి ఎవరైనా? బాబోయ్, నేను పంపించను. అదేందా, ఇప్పుడే కదా నువ్వు చెప్పావు నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అన్నాను. కానీ చూడు, రాక్షసులంటే రాత్రులు తిరిగేవాళ్ళు. మా పిల్లాడు రాత్రులు నిద్రపోతాడు. రామ రాజీవలోచన అంటాడండి పాపం దశరథుడు పిల్లాడి మీద ప్రేమతోటి. సూర్యుడు ఉదయిస్తే కమలం ఉదయిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే కమలం ముడుచుకుపోతుంది. తెలుసునా? మన ఇండ్లలో ఉండే కమలాలు మన దగ్గర మొగ్గలే వస్తాయి కనుక వాటిని తీసి మనమే ఇలా రెక్కలు తీసేసి ఇలా విడదీస్తాం మనం. కానీ అలా కాదు, సహజంగానే వికసించినటువంటి కమలాలైతే సూర్యకిరణము సోకితే ఉదయిస్తుంది, అది వికసిస్తుంది. సూర్యుడు అస్తమిస్తే అది కూడా ముడుచుకుపోతుంది. మా రాముడి నేత్రాలు అలాంటివా? అర్థమేంటి? సూర్యుడు ఉదయించాక మా పిల్లాడు లేస్తాడు, సూర్యుడు అస్తమిస్తే మా పిల్లాడు నిద్రపోతాడు. సూర్యుడు అస్తమించాక తిరిగేవాళ్ళు రాక్షసులంటే. రాక్షసుల్ని పోరాటానికి ఇలాంటి పిల్లాడిని నువ్వు పంపించమంటావు, ఇదేందయా? మా పిల్లాడు ఎట్లా యుద్ధం చేస్తాడు? సాధ్యం కాదే అన్న. నీకేం తెలుసునయ్యా మీ పిల్లవాడు ఎవడో? నాకు తెలుసును, నాతో పంపించు. నేను నాతో పాటు ఆ పిల్లవాడిని 10 రోజులు అట్టే పెట్టుకుంటా, 10 రోజులు మళ్ళీ నీకు మంచిగా అప్పగిస్తా. కానీ ఒక్క మాట, మీ పిల్లవాడు నాతో ఉన్నందుకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఉపకారం నేను చేస్తా అతనికి. ఇది ప్రపంచంలో నేను తప్ప మరెవడూ చేయగలిగింది కాదు. ఎవ్వడూ చేయడానికి చేత కానటువంటి ఒక్కొక్క ఉపకారం, నేను మాత్రమే చేయగలిగినటువంటి ఉపకారం మీ రాముడికి నేను చేస్తా. ఒక రోజుకి ఒక ఉపకారం. నాతో 10 డేస్ అట్టే పెడితే 10 ఉపకారాలు మీ పిల్లాడికి నేను చేస్తా. మరి చూసుకో, శ్రేయశ్చ అస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ. ఆయన దశరథుడికి ధైర్యం చాలా. అమ్మో, నేను ఇవ్వనుగాక ఇవ్వనన్నాడు. ఇవ్వవా? నేను అడిగితే ఇవ్వవా? ఓ దట్స్ ఓకే, సుఖపడైతే నువ్వు, నేను పోతున్నా అన్నాడు. కోపం వచ్చి విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చెరచెరా వెళ్ళిపోతుంటే
వశిష్ఠ మహర్షి లేచి, దశరథ చక్రవర్తి, విశ్వామిత్రుడు ఏమిటో నాకు తెలుసునాయా, విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపిస్తే విశ్వామిత్రుడి యొక్క రక్షణలో రాముడు ఉన్నంత వరకు ఏ కష్టము అతనికి రాదు, ఏ నష్టము రాముడికి ఏర్పడదు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, చక్కగా సెక్యూర్డ్ అన్నమాట మీ పిల్లవాడు, నేను చెప్తున్నాను కదా పంపించు, ఏం పర్వాలేదు అని ధైర్యం వశిష్ఠుడే చెప్పి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపించడానికి మార్గాన్ని తెరిచాడు. విశ్వామిత్రుడు అంత గొప్పవాడయ్యాడండి. ఆయన ఆచార్యుడు, ఆయన గురువు. అంటే కష్టాలేమిటో తెలుసుకుని వాటిని అనుభవించి వాటిని సాధించి వాటి వల్ల కలిగే నష్టాలని గుర్తించి వాటిని అణిచి తన స్వాధీనంలో అవి రాగలిగేటంత సాధన ఆయన చేశాడు ఆ మహనీయుడు. ఇలాంటి వాడైతేనే రాముణ్ణి తయారు చేయగలుగుతాడు. అనుభవజ్ఞుడైన గురువే కదండి మనకు కావాల్సింది చెప్పగలుగుతాడు. తనకే అనుభవం లేకపోతే గురువు మనకే నేర్పిస్తాడండి. మన ఇంటికి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం కదండి, ట్యాంకులో నీళ్లుంటే కింద నల్లాలో నీళ్ళు వస్తాయి. ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు నిన్న నల్లా ఓపెన్ చేస్తే ఏమొస్తాయి, అందులోంచి అని గ్యాస్ వస్తుంది తప్ప మీకు అందులో నీళ్లు రావు. అలాగా ఎవడు ఆ పైనుండేటటువంటి మహనీయుడు నడిపేటటువంటి గురువు తాను అనుభవజ్ఞుడై ఉన్నట్టయితే అది తన తర్వాత ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ కూడా సరి అయినటువంటి శిక్షణ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప ఆయనకే రాకపోతే ఆయనే నేర్పిస్తాడు. విశ్వామిత్రుడు అట్లాంటి అనుభవాలు గడించి ఆరి తేరినటువంటి వ్యక్తి కనుక దశరథ చక్రవర్తి నీ పిల్లవాడికి ఏం బెంగలేదు, నిస్సంకోచంగా పంపించు, నో ప్రాబ్లం అన్నాడు. అప్పుడు పాపం రాజుగారికి ధైర్యం వచ్చి, రామా వెళ్ళవా రాముణ్ణి వెళ్ళమన్నాడు. కానీ రాముడితో పాటు లక్ష్మణస్వామి కూడా ఆయనకి ఈయన నీడ మీతో పాటు రావడానికి ఎవరైనా పర్మిషన్ ఇవ్వాలండి, మీకు అక్కర్లేదు కదా. లక్ష్మణస్వామికి ఎవడి పర్మిషన్ తీసుకోవాలి, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు రాముడితో పాటు తను కూడా. విశ్వామిత్రుడు రాముడికి ఎన్ని ఉపకారాలు చేశాడండి. రాముడు తరువాతి కాలంలో రాక్షస సంహారం చేయగలిగాడంటే, రావణాసురుడు లాంటి దుష్టులని అణచగలిగాడంటే ఆయనకి విశ్వామిత్ర మహర్షి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం ఉపకరించి ఆయన అంత గొప్పవాడు కాగలిగాడు. విశ్వామిత్రుడు ఎన్ని ఉపకారాలు చేశాడో మీరు లెక్క పెట్టండి, చెప్తాను. మొట్టమొదటి చేసిన ఉపకారం ఆయనకి 2 విద్యలు ఇచ్చాడండి. మొదటి నాటి రాత్రి ఆయన సరయూ నది తీరానికి తీసుకువెళ్ళి అక్కడ ఆపి, నాయనా నీకు చక్కగా కాళ్ళు కడుక్కురా, సంధ్యావందనం చేసుకో, పాపం చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, నీకు అలుపు రాకుండా ఉండే నేను 2 మంత్రాలు చెప్తా. పైగా అడవిలో తిరుగుతుంటాం కదా, టైంకి మనకి తిండి దొరుకుతుంది, దొరక్కపోతుంది. ఆకలి దప్పికలు నీకు లేకుండా నేను నీకు ఒక మంత్రం చెబుతా, రైట్ ఇందా అని వెంటనే అతనికి బల అతిబల అనే 2 విద్యలను ఉపదేశం చేశాడండి. లెక్క పెట్టండి, బల అతిబల 2 విద్యలు. అయిపోయింది ఆ వేళ రాత్రి. మర్నాడి ప్రొద్దున్నే రామచంద్రుని మేల్కొల్పాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఇది విశ్వామిత్రుడు చదివిన శ్లోకం అండి. రాముడి అందాన్ని చూసి పరవశించిపోయి ఆ అందాన్ని వదలడానికి చీకటికి కూడా ఇష్టం లేక అలానే చూస్తూ చీకటి ఉండిపోతే, హే చీకటి త్వరగా తొలగవాయా, నాకు బోళ్ళంత పనుంది అవతల, రాముడు లేవాలి అని చీకటిని జరిపి రాముడిని మేలుకొలిపి పైకి తీసుకువెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి. సుప్రభాతం పాడాడు. ఆ మర్నాడు బయలుదేరిన తర్వాత ఆ ప్రాంతానికి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసిన తాటకి అని ఒక ఆవిడ ఉందండి. రామచంద్రుడి ద్వారా ఆ తాటకిని సంహరింపచేశాడు. ఇది గొప్ప ఉపకారం లోకానికి.
అయిపోయింది. మాది మొట్టమొదట చేసినటువంటి ట్రయల్ అన్నమాట. రాముడు నిజంగా బాణాలు వేయడం సవ్యంగా చేస్తాడా చేయడా అని చెక్ చేశాడు. ఆయన చేస్తే బాగానే వేశాడు. ఊరికే తన చేతిలో శక్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకూడదు కదండి. అంచేత ఏది అవసరమో ఎంత అవసరమో అది అంతవరకే ప్రయోగించేటట్లుగా వ్యక్తి ఉండాలి. అలా ఉంటాడా ఉండడా చెక్ చేద్దామని విశ్వామిత్రుడు రామచంద్రుని కొట్టవయా తాటకని అంటే పాప ఆయన సందేహిస్తున్నాడు. ఆడవాళ్ళని ఎలా కొడతామండి అని పాప ఆయన సంకోచిస్తున్నాడు. అది ముసలి కాదు ఇంకొకటి కాదయా, ప్రజలందరినీ తినేస్తుంటే దాన్ని చూస్తున్న అలా ఊరుకుంటే ఎట్లా, మరేం చేయమంటారండి, కొట్టు అంటే ఏం కొడితే బాగుంటుందని పాపం మొట్టమొదటి కాళ్ళు కట్ చేసేసాడు. చేతులతోటి చూస్తోంది, చేతులు కట్ చేసేసాడు, దొల్లుకుంటూ వస్తోంది. ఇంక ఇదంతా చూసి మీద పడిపోతుంటే పాపం విశ్వామిత్రుడికి భయం వేసి ఈ పిల్లల్ని చిన్నపిల్లద్దరిని ఏం చేసేస్తుందో అని దాని మీద గట్టిగా ఒక్కసారి హుంకరించి, రామ వేయి, నేను చెప్తున్నాను, బాణం వేసి కోటేయ్ అన్నాడు. దశరథ మహారాజు గారు రాముడు బయలుదేరే ముందు దగ్గరికి పిలిచి చెవులో మాట చెప్పాడండి. ఇగో విశ్వామిత్రుడితో నేను పంపిస్తున్నా, విశ్వామిత్రుడు ఏదైనా చెయ్యి అని చెబితే ముందు వెనకలు ఏమి ఆలోచించదు, చేసేయంతే. దానికి భంగం కలిగితే ఇంత పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది. అంచేత అరక్షణం కూడా తన ఏమరపాటు లేకుండా ఉండాలి అని 6 రాత్రులు 7 పగళ్ళు అంటే 7 రోజుల యాగం అన్నమాట. అది కాపలికి భంగం కలిగితే ఇంత పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది. అంచేత అరక్షణం కూడా తన ఏమరపాటు లేకుండా ఉండాలి అని 6 రాత్రులు 7 పగళ్ళు అంటే 7 రోజుల యాగం అన్నమాట. అది కాపలా కాశాడు. 6 రోజులు ఎవడు రాలా, కానీ 7వ రోజు ఉదయం అయ్యేటప్పటికి మాత్రం ఆ మారీచుడు సుబాహుడు అనే వాళ్ళిద్దరూ వచ్చారు. రాముడు చూశాడు, మారీచుడి మీద ఒక అస్త్రం వేశాడు, మానవాస్త్రం అని వేశాడు. మానవాస్త్రం అది ఎదటివాడిని సంపదటండి. వాడిని ఇలా మెడ పట్టుకుని గిరగిరగిర తిప్పేసి టక్మని విసిరేసిందిటండి. అలా విసిరేస్తే వాడు వెళ్ళి ఎక్కడో ఒక దీవిలో పడ్డాడండి. మారీచుడు పడ్డ దీవే మారిషస్ అయిపోయింది. వాడు ఆ దీవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంక వాడికి భయం వేసిపోయింది రాముడు అంటే. ఎందుకంటే రాముడి బాణం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వాడికి అప్పుడు తెలిసిపోయింది. వాడికి ఎంత దూరం విసిరింది వాడిని తీసుకెళ్ళి. అంచేత ఇంకా వాడికి ఎప్పుడు ఎక్కడి నుంచి రాముడు వస్తాడని ఇటు చూస్తే భయం, అటు చూస్తే భయం. రామనామాన్నే జపం చేస్తూ చేస్తూ వాడు మారీచ మహర్షి అయిపోయాడు. వాడు చేత మారీచ ఉపద్రవాన్ని దూరం చేయగలిగాడు. ఇది ఒక ఉపకారం రాముడి ద్వారా చేసింది. ఆ తర్వాత రెండో వాడున్నాడు సుబాహు అని. రాముడి యోగ్యత ఒక అస్త్రం ఒకసారి వేస్తే మళ్ళీ ఆ అస్త్రాన్ని వేయండి. ఆగ్నేయాస్త్రం తీసి రెండో వాడి మీద వేశాడు. అది వాడిని కాస్త బూడిచ్చేసి పెట్టేసింది. విశ్వామిత్ర యాగాన్ని సఫలము చేయించుట ఇది ఒక గొప్ప ఉపకారం అతని ద్వారా జరిపించుకున్నాడు. రామచంద్రుడు విశ్వామిత్రుడి మీద గొప్ప కృతజ్ఞత. యాగం పూర్తయిపోయిన తర్వాత పిల్లాడిని ఏం చేయాలి, మళ్ళీ విశ్వామిత్రుడు వాపస్ తెచ్చి ఇచ్చేసేయాలి. మంచి పిల్లవాడు, మంచి శిష్యుడు, వెంటనే ఇవ్వడానికి విశ్వామిత్రుడికి మనస్సులో కొంచెం సంకోచం. ఇంత మంచి పిల్లవాడిని ఎట్లా ఇచ్చేస్తా, నాతో ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అని ఉంది. కానీ మరి ఎట్లా, ఏ పర్పస్ కోసం తెచ్చుకున్నాడో అది అయిపోయింది, యాగ రక్షణ పూర్తి అయిపోయింది, వాపస్ ఇచ్చేయాలి కదా అని పాపం దిగులుగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు. గురువు గారి యొక్క మనస్సుని గుర్తించిన వాడు రాముడండి. నమస్కారం పెట్టాడు. మర్నాడు పొద్దునే గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు ఒకడు కావాలి అని అడిగారు మా నాన్నగారు. మేము ఇద్దరం వచ్చాం మీతో. ఈమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ. ఇద్దరం వచ్చా, మీరు ఒకళ్ళు కావాలని అడిగితే. అయితే ఆ ఇద్దరము కూడా ఏదో శిష్యులంటే కొంతమంది ఉంటారండి మనతో పాటును. వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు తప్ప మనకు అవసరమైనప్పుడు కనిపించరండి వాళ్ళు.
వచ్చిన పని చెబితే గురువుగారు అది నేను చేయలేను సార్, ఇంకోటి ఏమైనా చెప్పండి సార్ అంటే. అలాంటి శిష్యులు కూడా చాలామంది ఉంటారు. లేదు పొరపాటున ఏదైనా మనం చెప్పిన పనిని చేశారనుకోండి, దాన్ని శుభ్రంగా పాడు చేసి ఇంకెప్పుడు వీడికి ఏం చెప్పకూడదురా బాబు అనిపించేట్టు చేస్తారు. అలా రాలేదు స్వామి, మేము కింకరులుగా వచ్చాము. కింకరుడంటే గురువు దగ్గరికి వచ్చి స్వామి కిం కార్యం కిం కార్యం అని అడుగుతాడండి. అప్పుడు గురువుగారు ఇదం కురు అంటే ఇది చెయ్యి అంటాడు. ఆవిడ తప్ప ఇంకొకడు అంత బాగా చేయలేడనిపించేటట్టుగా చేస్తాడు. అది గురువు గారికి చూస్తే ఆనందం పొంగిపోతుంది. సరే ఇంక వీడికి చాలే అని అనుకున్న వాడాగడు. మళ్ళీ వచ్చి గురువుగారు కిం కార్యం ఇంకేం చేయమంటారు సార్ అని అడుగుతాడు. సరే అడుగుతున్నాడు కదా అని మరొక మాట చెప్తాడు, అది కూడా చేస్తాడు. ఎన్ని చేసినా తృప్తి లేక ఇంకా చేస్తా కిం కార్యం అని అడిగి చక్కగా చేసి పెడుతూ ఉంటాడు కనుక అలా అడిగి చేసే వ్యక్తికి కింకరుడు అని పేరండి. చెప్పిన పని తూచా తప్పకుండా చేసేవాడు కింకరుడు అంటే. మామూలుగా మన దృష్టిలో కింకరులు అంటే ఏడిపించేవాళ్ళని అర్థం అండి. ఏడిపించేవాళ్ళని కాదండి. యమధర్మరాజు గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళని కింకరులు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గురువు గారు చెప్పిన పనిని కరెక్ట్గా చేస్తారండి. బలానా ఊరెళ్ళి బలానా వాడిని తీసుకురా అని చెప్పాడు అనుకోండి యమధర్మరాజు గారు, వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన ఉండదండి. చెప్పిన పనిని ఖచ్చితంగా చేయడమే కనుక నేరుగా వెళ్ళి కరెక్ట్గా ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకి తీసుకురా అంటే కరెక్ట్గా అన్ని సెకండ్లకి వాళ్ళు అలా పికప్ చేసి వెళ్ళిపోతుంది. చుట్టూ డాక్టర్లు ఉన్నా సరే, లంగ్స్ అండ్ ఏదో హార్ట్ మిషన్ ఉన్నా సరే, లేదా పక్కన ఇంకోటి ఏదో పెట్టి కూర్చున్నా సరే, తలుపులన్నీ వేసేసినా సరే, ఆ టైం వచ్చిందంటే వాడిని ఖచ్చితంగా అలా పికప్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ తెలుసు కదండి మీ అందరికీ. ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, లేదు మీరు పే చేసినటువంటి ఆ సిమ్ కార్డులో మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏదో అయిపోయాయి అనుకోండి, మీరు మీ ఆవిడతోటి మాట్లాడే మాట సగంలో ఆగినా ఇదేందయ్యా మా ఆవిడతో మాట్లాడుకుంటే ఒక్క మాట పూర్తవనివ్వా అని మీరు అడిగితే పోనా సిమ్ కార్డు ఫోన్లే మాట్లాడుకో బాబు అని వదులుతుంటండి. అది కింకరుడు అంటేనే. ఎంత పని చెయ్యాలో కరెక్ట్గా ఆ పని అవ్వగానే టక్కమని ఆగిపోతుంది కదా, అలాగే పని చేసే వ్యక్తుల్ని కింకరులు అంటారు. మంచిగా పనిచేసేవాళ్ళు అని అర్థం అండి. రాముడు చెప్పాడు, విశ్వామిత్ర మహర్షే నేను మా లక్ష్మణుడు మేమిద్దరం కూడా నీకు కింకరులుగా ఉన్నామయా, నీవు చెప్పినట్లుగా ఆచరించడానికి యోగ్యులుగా మేమున్నాము, ఆజ్ఞాపించవయా, ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిం. ఏం చేయమంటావు? మా నాన్నగారిని నువ్వు అడిగావు, అయ్యా నాతో 10 రోజులు పంపించమని. ఏందా 10 ఏళ్ళు ఉండమని అడగకూడదు? అడిగేదేదో అలా అడుక్కుంటారా? కొంచెం చక్కగా ఉదారంగా అడగాలి. కానీ నువ్వు రమ్మంటే నీ ఇష్టం, నీకు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు అనిపించేటంత వరకు నువ్వేం చెప్పితే దాన్ని నేను చేయడానికి సిద్ధం అన్నాడండి రాముడు. బ్లాంక్ చెక్ సంతకం పెట్టించాడు. అమ్మయ్య, నేను చేస్తాననుకున్న ఉపకారాలు ఇంకా నీకు రామా పూర్తి కాలేదయా, నేను తప్పితే నీకు ఈ ఉపకారాలు మరొకరు చేయలేరు, అలాంటి ఉపకారాలు నీ చేత చేయించాలనే కదా నేను తెచ్చింది. ఇప్పటిదాకా నేను నీ చేత చేయించినవి ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి. మరి మిగతావి కావాలి కదా. మరి మిగతావి కావాలంటే ఏం చేయాలి? మరి నువ్వు నాతో పాటు ఉండాలి కదా. మరి నాతో పాటు వస్తావా? నేను చెప్తున్నాను కదా గురువుగారు, మీ ఇష్టం, మీరేం చెప్పితే దానికి ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ బెక్ అండ్ కాల్, దెన్ దట్స్ ఫైన్. పదండి. మిగతా వాళ్ళంతా మిథిలా నగరానికి వెళుతున్నారు, నువ్వు కూడా మిథిలా నగరానికి మాతో పాటు వస్తున్నావు, పద పోతున్నావు. ఏం మాట్లాడలేదండి రామచంద్రుడు. మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. మనకి తెలుసును, మిథిలా నగరానికి వెళ్ళే మార్గంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళి అప్పటిదాకా ధూళిగా పడుండేటటువంటి అహల్యాదేవికి మానవాకృతిని మళ్ళీ ఇప్పించాడు.
రామ పాదం సోకింది. ధూళిగా పడుండేటటువంటి ఆ అహల్య తన యొక్క స్వస్వరూపాన్ని మళ్ళీ పొందింది. ఇది రాముడు తప్ప మరొకడు చేయగలిగిన పని కాదు. అది చేయించాడు విశ్వామిత్ర మహర్షి రాముడి ద్వారా. ఆ తర్వాత మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ శివధనుస్సు అని ఒకటి ఉందండి. అది రాముడికి తప్ప మరొకరికి ఎవరికి వంగేది కానే కాదు. మరి రాముడు ఎలా పెడతాడు అక్కడికి? ఆయన అవసరం ఏంటి అక్కడ మిథిలా నగరానికి వెళ్ళడానికి? అవసరం లేదు. మరి అది వంచకపోతే మరి సీతకి వివాహం కాదు, ఇటు రాముడికి వివాహం కాదండి. ఎందుకంటే ఇద్దరికీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొంతమందికి పిల్లలకి కుజుదోషం ఉంది, మ్యారేజ్ కావట్లేదు అంటుంటారు. తెలుసునా మీకు? ఇప్పుడు చాలామందికి తెలుసు అనుకుంటా. కుజుదోషం అండి, మ్యారేజ్ కావట్లేదండి అంటారు. కుజుదోషం ఉండే వాళ్ళకి కుజుదోషం ఉండేటటువంటి మ్యాచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే అబ్బాయికి కుజుదోషం ఉంది, మ్యారేజ్ కావట్లేదంటే కుజుదోషం ఉండే అమ్మాయిని వెతుక్కోవాలి. అప్పుడు ఇద్దరికి మ్యాచ్ కరెక్ట్గా సరిపోతుందండి. కుజుదోషం ఉండే అమ్మాయికి మ్యారేజ్ కావట్లేదంటే కుజుదోషం ఉండే అబ్బాయిని వెతుక్కోవాలండి. ఇద్దరికి మ్యాచ్ సక్రమంగా కలిసిపోతుంది. సీతమ్మ వారి దగ్గర ఒక లోపం ఉందండి. సీతమ్మ వారికి తల్లి ఎవరు? భూదేవి. భూమిలో కదా ఆవిడ దొరికింది. మరి తల్లి లేకపోతే భూదేవి అంటే మరి ఎవడు నమ్ముతాడండి? అంచేత ఆవిడికి మ్యారేజ్ కావడం కష్టం. అంచేత పెద్దవాళ్లే చూసి మ్యారేజ్ చేయాలి. మ్యారేజ్ చేయాలంటే తల్లి తండ్రి ఉండాలి. తండ్రి జనకుడు ఉన్నాడు, కానీ తల్లి ఎవరు అని అడిగితే ఆన్సర్ లేదు కరెక్ట్గాను. అంచేత ఆవిడికి మ్యారేజ్ కావడం కష్టమండి. మరి ఇప్పుడు తండ్రి గారు ఎవరు అని రాముడిని అడిగారు అనుకోండి, ఈయనకి మళ్ళీ ఓ లోపం ఉందండి. ఈయనకి రాముడు దేనికి పుట్టాడు? పాయసం తింటే పుట్టాడండి. తల్లి ఉంది కౌసల్యాదేవి, కానీ ఇప్పుడు తండ్రి గారు ఎవరు అని అడిగారు అనుకోండి, అక్కడ కొంచెం క్వశ్చన్ మార్కు. అంటే పాయసానికి పుట్టాడంటే ఎవరు నమ్ముతారటండి? మరి ఇప్పుడు రాముడికి మ్యారేజ్ కావడం ఎట్లా? సో రాముడికి మ్యారేజ్ కావాలంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం, సీతమ్మకి మ్యారేజ్ కావాలంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం. మరి ఇప్పుడు వీరిద్దరినీ కూడా ఒక కుటుంబంలోకి తెచ్చి ఒక ఫ్యామిలీగా మార్చాల్సిందంటే దానికి విశ్వామిత్రుడు తప్ప మరొకడు చేయగలిగినది కాదది. అందుకోసం ఆ బాధ్యతని తను తీసుకున్నాడు. దశరథుల వారు వెళ్ళరు, జనకుల వారు అక్కడి నుంచి రారు, ధనస్సు ఎత్తితే తప్ప మ్యారేజ్ చేయరు. అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ధనస్సు ఎత్తాలట అంటే రాముడు నా పరాక్రమం అక్కడ చూపించుకోవాలేంటి, నాకేం అక్కర్లేదంటాడు ఈయన. అంచేత ఈయనకి మరో రకంగా మరి మ్యారేజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. మరి ఏం చేయాలి? పొలైట్గా ఏదైనా వచ్చిన సన్నివేశంగా అనిపించాలి. ఆ బాధ్యతని విశ్వామిత్రుడు తీసుకున్నాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసునండి, విశ్వామిత్రుడు. విశ్వానికి అంతటికీ ఆయన గొప్ప మిత్రుడయ్యాడు. నిజానికి విశ్వామిత్రుడే లేకపోతే మనకి రాముడు సీత ఇద్దరూ ఒకటవ్వడం అనేది ఇంపాసిబుల్. ఆ చరిత్ర మనకి తెలిసి ఉండేదే కాదు. చేత విశ్వామిత్రుడే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మనకి రామాయణంలో. వారిద్దరిని ఆ రకంగా మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు అన్నమాట. అందుకోసమనే విశ్వామిత్రుడు ఆ పని చేయడానికి రాముని తీసుకుని వెళ్ళి సీతమ్మని వివాహం ఆడటానికి ధనస్సు ఉందిట, రామాదును వెత్తాలట అని చెప్పలేదండి ఆయన. ఎందుకంటే అలా చెప్తే రాముడు ఎలాగో ఒప్పుకోడు. అక్కడ ఒక ధనస్సు ఉందిట, అది ఎవడు ఎత్తలేకపోతున్నట్ట, రామా చూద్దామా అన్నాడే. ఓ ఎవడు ఎత్తలేకపోతున్నాడా, తప్పకుండా చూద్దాం అంటాడు రాముడు. పద అన్నాడు. అలాగే ధనస్సు నీ దగ్గర ఏదో ఉందిట, అది ఎవరు ఎత్తలేకపోతున్నట్టు కదయ్యా రాజా, తీసుకురా మా పిల్లలు చూస్తారట అన్నాడు ఆయన. సరే తీసుకొచ్చాడు. విశ్వామిత్రుడు రాముడిని పిలిచాడు. రామా చూస్తావా ఓ చూపు అన్నాడు ఆయన. మీరు చూడమంటే చూస్తా, మీరు ఎత్తమంటే ఎత్తుతా, ఏం జరిగినా నాకేం పూచి లేదన్నాడు.